దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. యుగ పురుషుడిగా కీర్తికెక్కిన జననేతకు నివాళులర్పించిన ప్రముఖులు తెలుగు జాతికి ఆయన చేసిన సేవలను వేనోళ్ల కొనియాడారు. హైదరాబాద్లోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి స్మరించుకున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఘాట్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించి పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ, సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి మహనీయుణ్ణి స్మరించుకున్నారు. తెలుగు వారికి, తెలుగు రాష్ట్రాలకు గుర్తింపు తెచ్చిన యుగ పురుషుడని కొనియాడారు. ప్రముఖుల రాక సందర్భంగా ఘాట్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ ట్రస్టీ నారా భువనేశ్వరి, ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, టీడీపీ నేతలు, అభిమానులు, రాజకీయ ప్రముఖులు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్ కు జిల్లాల్లోనూ ఘన నివాళులర్పించారు. నిరుపేదల కోసం జీవితకాలం పాటుపడిన మహనీయుడు ఎన్టీఆర్ అని భద్రాచలంలో టీడీపీ నేతలు కొనియాడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో తెలుగుదేశం శ్రేణులు ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి జయహో ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.